రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ దీక్షకు మద్దతుగా ఎంఆర్పీఎస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించడంతో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడ్డారు. ఎస్సీ వర్గీకరణను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి నివాసం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు ప్రయత్నించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్టు చేయడంతో ఆయన వారాసిగూడలోని తన నివాసంలో దీక్షను కొనసాగిస్తున్నారు. భారీ ఎత్తున మోహరించిన పోలీసులు దీక్షను భగ్నం చేస్తారన్న అనుమానంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆ స్థలానికి చేరుకున్నారు. కిరోసిన్ బాటిల్స్ చేతపట్టిన కార్యకర్తలు అరెస్టుకు దిగితే తాము ఆత్మాహుతి చేసుకుంటామని హెచ్చరించారు. తను దీక్ష చేపట్టిన గదికి తాళాలు వేసుకున్న మందకృష్ణ మాదిగ పోలీసులు లోనికి ప్రవేశించవద్దని హెచ్చరిస్తున్నారు. దీంతో దీక్షా స్థలం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా గత రాత్రి నుంచి జిల్లాలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన కార్యకర్తలు ఈ రోజు కూడా తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. కార్యకర్తల ఆగ్రహం కారణంగా జరుగుతున్న నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటున్న మందకృష్ణ మాదిగ తమను తప్పుపట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఇవాళ మా ఉద్యమం శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నది 13 ఏళ్లుగా. కానీ ఆమరణ దీక్ష తర్వాత నాయకత్వానికి ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురుతాయన్న పద్ధతిలో మా కార్యకర్తలు సహనం కోల్పోయి వివిధ సంఘటనలు పాల్పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆమరణ దీక్ష మొదలవుతే కార్యకర్తలు సహనం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఈ ఆమరణ దీక్ష మొదలు కాక ముందే వర్గీకరణ చేయండి అని మా వర్గీకరణ ఉద్యమానికి సంబంధించిన సంఘీభావ కమిటీ, ప్రజా సంఘాలు, మేధావులు, ఎంఆర్పీఎస్ తో పాటు అన్ని పక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా విజ్ఞప్తి చేసినా కూడా రాజశేఖర్ గారు పట్టించుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. దీనికి ప్రభుత్వం, ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సిందని కూడా కోరుతున్నాం. శాంతియుతమైన పోవడం మనం పిలుపునిస్తున్నాం. కానీ శాంతియుత పరిస్థితులు పోయి ఇట్లాంటి పరిస్థితులు ఉత్పన్నం కావడానికి మాత్రం కారణం ముఖ్యమంత్రి లేదని కూడా గుర్తు చేస్తున్నాం. ప్రభుత్వము అనేక కారణాలు, ఏవేవో కారణాలు చూపుతూ ఈ ఉద్యమాన్ని నీరు కార్చడానికి, ఈ మాదిగ జాతిని చీల్చడానికి కూడాను ఒక నీచమైనటువంటి కుట్ర రాజశేఖర రెడ్డి చేసినాడు అని చెప్పి మేమందరూ భావిస్తూ ఉన్నాము.